అవసరం ఉన్నది. నాకు నిజంగా అధ్యక్ష మీరు అధ్యక్ష ఇప్పుడు అధికారులతో మీటింగ్ ముఖ్యమంత్రితో మీటింగ్తో పని అవుతుందా? అట్లా కాదు, కొట్లాడదాం, అన్నిటికీ కొట్లాడదాం. కానీ మీరు మా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మల్లారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు. సరే, పెళ్లికి వచ్చినా రాకున్నా కానీ ఒక అధ్యక్ష చాలా బాధాకరంగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా ఇన్ఛార్జ్ మంత్రి వల్లనే నాకు. ఎందుకంటే నేను సురువుల మా శ్రీధర్ బాబు మాకు ఇన్ఛార్జ్ వస్తా అంటే నాకు మంచి మిత్రుడు ఆయన. నాకు అప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు 2009లో నా కాలేజీలకు హెల్ప్ కూడా చేసిండు ఆయన. కానీ అట్లా వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఇప్పుడు ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నా, భరించలేను ఆ బాధను. నా గుండె ఇట్లా బాధతోటి భరించలేకపోతున్నా. ఎందుకంటే జవహర్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ. అలా ప్రజలకు చెప్పిన, అందరికి చెప్పిన. దాన్ని అంతా కూడా జిహెచ్ఎంసి మొత్తం చెత్త అంతా తెచ్చి కొన్ని ఏళ్ళ సందే అడ్డే వేస్తున్నారు. పర్లే వేస్తున్నారు, అది కాంగ్రెస్ టైంలో సందే వేస్తున్నారు, ఇప్పటిదాకా కూడా వేస్తూనే ఉన్నారు. కంటిన్యూ కాంట్రాక్ట్ ఉంది వేస్తున్నారు. మీ దాంట్లోనే కంటిన్యూషన్ అని చెప్తున్నా. నా జర ఓపిక పడతా, నీకు దండం పెడతా. ఎందుకంటే ఆ చెత్త వేసినప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ గారు 500 కోట్లు ఇచ్చిండు. చెత్తతోటి కరెంటు తయారు చేసే ఉత్పత్తి ప్లాంట్ ఆడ తయారు చేసినాం. దాన్ని అది కాకుండా 144 కోట్లతోటి క్యాపింగ్ పెట్టిన, మొత్తం మట్టి పోసి గడ్డి పెట్టి అది గుట్ట లెక్క తయారు చేసినాం. దానికి తోడు వర్షాకాలంలో అందులో వచ్చిన మురుగునీళ్ళు అంత వస్తే ఫిల్టర్ చేసేందుకు 250 కోట్లు ఇచ్చినాం. వాటి ఎస్టీపీ అంత బాగా చేసి అందంగా వాసన రాకుండా చేసినాం నా మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ సార్. అటువంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసిరు, కొత్తది ఒకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. దయచేసి అన్న శ్రీధర్ అన్న, నువ్వంటే నాకు చాలా అభిమానం. నన్ను పగబట్టకన్నా. ఎందుకంటే నా నియోజకవర్గం బంగారం అసుంటి, దేశంలోనే నంబర్ 1 అసుంటి మేడ్చల్ నియోజకవర్గం. దాన్ని తుకుడలు అచలం కుతలం చేసేది దాన్ని. ఇప్పుడు దాన్ని 61 గ్రామాలు ఉంటే, 3 మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉండే, 7 మున్సిపాలిటీ ఉండే. దాన్ని తీసుకుపోయి మొత్తం జిహెచ్ఎంసీ చేసిరు. ఇప్పుడు 16 వార్డులు చేసిరు. దాన్ని ఒక మోరీలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఏమీ లేదు. ఇంకా మారుమూలు గ్రామాలే ఉన్నాయి, పెంకిటిల్లే ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపారు. హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. కానీ ఆ జిహెచ్ఎంసీలో కలిపినప్పుడు, దాంట్లో కలిపినప్పుడు దయచేసి స్పెషల్ కేటగిరీ కింద జిహెచ్ఎంసీ చెత్తంతా ఆడికే వస్తుంది. దాన్ని ఒకటి క్లీన్ చేసి మీకు దండం పెడతా. ఎందుకంటే అక్కడ నేను ఉండలేకపోతున్నా. నేను ఎందుకు వస్తున్నా, ఎందుకు గెలిచినరా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం పెడుతున్నా. అదొక్కటి నాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి 500 కాదు 1000 కోట్లైనా సరిపోవు. నువ్వు దీనికి బడ్జెట్లో ఇక్కడ జిహెచ్ఎంసీకి ఇచ్చిందంతా కూడా దానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ చెత్త అంతా అక్కడనే వస్తుంది. అక్కడ కూడా ప్రజలన్నా, పేద ప్రజలన్నా, డెవలప్ లేదన్నా, మోరీలు లేవన్నా, రోడ్లు లేవన్నా, లైట్లు లేవన్నా, చచ్చిపోతున్నారన్నా, రోజు ఒకరు చచ్చిపోతున్నారన్నా, హాస్పిటల్ బారిన పడుతున్నారన్న ప్రజలంతా. నేను చూడలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నాను. నీకు దండం పెడతా. ఇదొక్కటి నాకు స్పెషల్. ఒక్కసారి మీరు ఇన్స్పెక్షన్ చేసి అక్కడ రావాలని కూడా కోరుతున్నా. మీరు ఈ నడుమ ఇనాగ్రేషన్ కూడా వస్తలేరన్నా. ఆ మహేందర్ రెడ్డిని పంపిస్తురన్నా. మీరు కావాలనే వస్తురన్నా, కుట్ర పంతురన్నా, నా మీద కుట్ర పంతురన్నా. ప్లీజ్ దయచేసి అదొకటి మీరు రావాలి. కృష్ణారావు గారు మైక్ లేకుండా సరే అన్న చెప్పేస్తా. చిన్న ఒకటే నిమిషం. చిన్న ఫ్లైఓవర్ 20 ఏళ్ళ సంది కడుతుండ్రు.
నేను డబ్బులు లేకపోతే కూడా నేను 2 కోట్లు బదులు ఇప్పించి ఆయన 90% కంప్లీట్ చేసిన. ఆయనకు 4 కోట్లు రావాలి. 3 చచ్చిపోయారు వీడికి ఆ ఫ్లైఓవర్ బంద్ ఉన్నది గట్కేసర్లా. దయచేసి ఆ 4 కోట్లు రిలీజ్ చేపి అన్న, నీకు దండం పెడతా ఆ గట్కేసర్లా ప్లీజ్ అన్న. నీకు లెటర్ కూడా ఇచ్చినా, నీకు మొత్తం ఐడియా ఉంది దానికోసం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. చివరిగా కృష్ణారావు గారు.